ఎందుకు ఒకప్పుడు మనం కూడా అదే యవ్వనంలో ఉన్నాం కదా. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది యవ్వనంతోటి? ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. తస్మాత్ జాగ్రత్త. పరశురాముడు ఎల్లమ్మని ఎందుకు కొడుతున్నాడు? తన తండ్రి కోసం కొడుతున్నాడు. ఎవ్వరు కానీ మన తల్లిదండ్రి మీద చేతు వేసుడు కానీ పరశురాముడే కొట్టిండు కదా, మేం కొడితే ఏమవుతుంది అనుకోలేరు. మీరందరూ ఇంత మంచిగా వింటున్నారు, దేనికోసం వింటున్నారు? ఏమన్నా అర్థమవుతుంది? ఆ 3-4 రోజులు అవుతుంది. చెరుకు తింటే మనం ఏమి రసం చేస్తున్నాం, తర్వాత పిప్పి నిడిచబెడుతున్నాం. ఇది కూడా అంతే. జీవితం ఒక చరిస్తా. ఇది ఉల్టా అనుకుంటే మనకు కూడా ఉపయోగపడుతుంది. అందరూ నెత్తి కొట్టుకుంటున్నారు లేచించంది. నా జీవితం ఇట్లా అయిపోతుంది. ఎవరు చేస్తున్నావు? పక్కోడకు చేస్తున్నా మన జీవితాన్ని ఖరాబ్. ముగ్గురు కలిస్తే 4 రోజుల గురించి మాట్లాడుకుంటారు, 2 కలిస్తే 3 రోజుల గురించి మాట్లాడుకుంటారు. కానీ మనది మనం మర్చిపోతున్నాము జీవితంలో. ఎవ్వరు కానీ మన జీవితం గురించి మనమే ఆలోచించుకోవాలి, వేడోడి మీద పడద్దు. ఇవాళ రేపు అత్త కోడలు ఇద్దరు కూసులాడుకొని అత్త పోయి కోడల గురించి వేరేళ్ళు ఇంట్లో చెప్తుంది, కోడలు అత్త గురించి చెప్తుంది బయటకు. మన ఇల్లు మనమే తీసుకుంటున్నాం పరువు, వేరే వాళ్ళు తీస్తలేరు. అత్త ఏడికెళ్ళొచ్చింది, కోడలు ఏడికెళ్ళొచ్చింది. ఇవాళ కోడలు రేపు అత్త. కొడుకు ఎవరు? తల్లిదండ్రి కూడా 2 కొడుకులు ఉంటే మంచికొక రకంగా చూడద్దు. దయచేసి చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే ఒక్కొని మంచిగా చూసి ఒక్కొని చెడు చేస్తే అందులో విభేదాలు ఈ కుటుంబం నాశనం అవుతుంది. ఒక్క ఇసడు భూమి కోసం 2 అన్నదమ్ములు వెంపుకుంటున్నారు. తులం బంగారం కోసం అక్క ఇళ్ళలు కొట్టుకొని వస్తున్నారు. తులం బంగారం ఎక్కువనా అక్క ఇళ్ళలు ఎక్కువనా? మనకు తులం బంగారం సంపాదించచ్చు ఏమన్నా చేసి. అక్క ఇళ్ళని దూరం అయితే సంపాదిస్తామా? అన్నదమ్ముడు దూరం అయితే సంపాదిస్తామా? దయచేసి, ఎందుకంటే మీరు ఇంత మంచిగా వింటున్నారు. ఆ యొక్క ఇల్లు గంగారాము వాళ్ళందరూ కలిసి మనం పిలిపించారు. మా మల్లాపూర్, లగ్మచంద దగ్గర మల్లాపూర్. ఎందుకంటే మనం ఇనేది ఇంత కష్టపడి కాళ్ళు పోయేదాకా కళ్ళు పోయేదాకా నిధులని చంపుకొని మేము ఆడుతున్నాము, మీరు వింటుండ్రు. దయచేసి తల్లిదండ్రుల్ని డబ్బు కోసము అందరూ అనాథాశ్రమాలలో తల్లిదండ్రులు వేసి ఎటో లండన్ అమెరికా పోతున్నారు. వాళ్ళతోటి ఫోన్ మాట్లాడేందుకు కూడా వీళ్ళకి టైం సరిపోతలేదు. డబ్బు ఏంది? జీవించేందుకు డబ్బు అవసరం. సంపాదించుకోగా ఎవరు అడ్డంలేరు. 24 గంటలు టైం ఉంటుంది, ఎంతనే సంపాదించుకోవచ్చు. మనం నీకు అన్న తల్లిదండ్రులు ఉంటేనే మనం మీ భూమి మీదకి వచ్చినాం. వాళ్ళు లేకపోతే మనం రాలేము కదా. ఏ దేవుడు అవసరం లేదు, తల్లిదండ్రులే గొప్ప. తల్లిదండ్రుల తర్వాత గురువు తర్వాతనే భగవంతుడు. మనకు దారి నడవాలంటే ఎవరు చూపెడతారు? తల్లి ఎంత కష్టపడి పెంచితే మనం ఇంత పెద్దగా అయినాం. ఇయ్యాల రేపు మంచాల వాడి కసిగా నీళ్ళుదే నానా అంటే నీళ్ళు ఇస్తలేరు ఎవరు. దానికోసం వచ్చారా? దయచేసి అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మేము ఆడిన దానికి ఎవరన్నా మారితే బాగుంటుందన్న ఆశ, అంతే. జై రేణుకా మాతా నాయనా